హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో అయితే విజయవాడ ఎళ్ళామనమాట మా ఫ్యామిలీ. ఇప్పుడు ఈ 5 రోజులు ఈ 5 డేస్ అండి సండే వరకు అమ్మవారికి గిరి ప్రదక్షిణ అయితే ఉండిద్ది. మనం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చేస్తామో సేము ఇక్కడ గూడా అలానే చేస్తారండి. అంటే ఎప్పుడూ ప్రతి పౌర్ణానికి గిరి ప్రదక్షిణ అనేది ఉంటుంది. కాకపోతే సంవత్సరంలో ఒక్కసారి ఇట్లా స్పెషల్‌గా గిరి ప్రదక్షిణ ఉండిద్దనమాట ఈ 5 డేసు. ఎందుకంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల ఎలా వేసుకుంటారో సేమ్ అమ్మవారి మాల, భవానీ మాల గూడా అలానే వేసుకుంటారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ. ఇంకా విరమణ ఉండిద్ది గదా! దానికోసం అన్ని జిల్లాల నుంచి, పక్క రాష్ట్రం నుంచి ఇక్కడ విజయవాడ అమ్మవారి దగ్గరకు వచ్చి గిరి ప్రదక్షిణ చేసి అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళేసుకున్న మాల విరమణ అయితే ఉంటుంది. ఇంకా ఈ 5 రోజులైతే చాలా అంటే చాలా సందడిగా ఉండిద్దండి. చాలామంది లాంగ్ జర్నీ చేసి వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకైతే మంచినీళ్ళ కాడ్నించి మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం అలా తినటానికి హోటల్స్‌కి అట్లా వెళ్ళకూడదు. అందుకోసమే ఇంకా వాళ్ళు చేసే గిరి ప్రదక్షిణకి బారుకి అందరూ సామాన్యులు కూడా ఎవ్వరైనా వాళ్ళు తినటానికి ఏర్పాటు చేస్తూ ఉంటారు. టిఫిన్ రూపంలో కానీ, భోజనం రూపంలో కానీ, లేకపోతే స్నాక్స్ గానీ, మనకి తోచింది వాళ్ళకి ఇస్తూ ఉంటారు. నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను గూడా గిరి ప్రదక్షిణకొచ్చానండి. ఇంకా అవి చూసా గదా! ఈ సంవత్సరం మనం గూడా ఇట్లా భవానీ మాల వేసుకున్న వాళ్ళకి ఫ్రూట్స్ గానీ, ఏమన్నా కమలాలు, లేకపోతే అరటిపళ్ళు పంచుదామని అనుకున్నాము. చాలామందైతే ఫ్రూట్స్ పంచుతారండి. ఇంకా చాలామందైతే భవానీలు బయట ఫుడ్ తినగూడదనేసి వాళ్ళ వరకు టిఫిన్ గూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. మార్నింగ్ అయితే 10, 9 కల్లా ఇడ్లీ గానీ, పాలు, ఉప్మా అటువంటియి చేసి ఇస్తూ ఉంటారు. మధ్యాహ్నం టైంలో మీకిప్పుడు వీడియోలో చూపిస్తాను. వాళ్ళకి భోజనాల ఏర్పాటు ఉండిద్ది. మాల ఏసుకున్న వాళ్ళని కాదు. నార్మల్‌గా మనలాంటి వాళ్ళు ఎవరైనా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి గూడా అన్నీ అందుబాటులో ఉంటాయండి. 7 కిలోమీటర్లొచ్చిద్ది విజయవాడ గిరి ప్రదక్షిణ అమ్మవారి కొండ చుట్టూ తిరగటానికి. ఇంకా 7 కిలోమీటర్లకు గూడా బారుకి అడుగడుగునా వాళ్ళకి అన్ని సదుపాయాలైతే ఉంటాయి. ఇంకా వాళ్ళకి నీరసం అటువంటివి రాకుండా ఉండటానికి ఎక్కువ డ్రింక్స్ గూడా ఇస్తారు. ఇంకా మేమైతే ఫ్రూటీ చాలామంది ఫ్రూటీ గూడా ఇస్తారండి. అవి కాయలనుకోండి అప్పటికప్పుడు తినలేరు. అట్లా తీసుకొని కవర్‌లో వేసేసుకుంటారు. ఇంకా డ్రింకు అటువంటివి ఇస్తే చక్కగా తాగేస్తారనేసి డీమార్ట్‌కి వెళ్ళామండి. నేను, ప్రదీపు మార్నింగ్ వచ్చామనమాట. మధ్యాహ్నం అందరం కలిసి డీమార్ట్‌కెళ్ళాము. ఇంకా ఫ్రూటీ అయితే తీసుకున్నాము. కరెక్ట్‌గా 300 మెంబర్స్‌కొచ్చేటట్టు తీసుకున్నామండి. అంటే రోజుకి భవానీలు నార్మల్‌గా గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఒక 50,000, లక్ష అట్లా ఉండొచ్చండి. అందరికీ అంటే మనము మన స్తోమతను బట్టి ఎంతమందికి కావాలో అంతమందికి ఇవ్వచ్చు. మనం ఏం పంచినా గూడా మళ్ళా ముందుకెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు అన్నీ ఇస్తూనే ఉంటారు. ఇంకా మేమైతే ఫ్రూటీ తీసుకున్నామండి. కరెక్ట్‌గా 300 మెంబర్స్‌కని తీసుకున్నాము. అందుకోసమే డీమార్ట్‌కెళ్ళాము. ఇంకా వేరే షాపింగ్ అయితే ఏం చేయకుండా ఊబరు మాట్లాడుకొని డీమార్ట్ ఉంటే గొల్లపూడి దగ్గరికి వెళ్ళి అవి తీసుకొని వచ్చేసాము. ఇదైతే మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారి విగ్రహం పెట్టారండి. మీకు చాలా వీడియోస్‌లో చూపిచ్చాను. మా చెల్లి వాళ్ళ ఇల్లు పక్కనేననమాట. ఎవరైనా ప్రదక్షిణాలు, గిరి ప్రదక్షిణ ఇటువైపే చేసేది. ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికాడే ఇట్లా చక్కగా టేబులేసి స్వీటీ ప్రదీప్ ఇద్దరు పంచారు. అసలు ఎంత సంతోషంగా అనిపిచ్చిందో అందరూ చక్కగా తీసుకున్నారు. ఎక్కువ అందరూ అరటిపళ్ళు, కమలాలు అవి ఇస్తూ ఉన్నారు గదా! మేము ఫ్రూటీ పంచుతున్నాము, తీసుకుంటారో లేదో అనుకున్నాము. కానీ అవి చక్కగా అప్పటికప్పుడు తాగటానికి అది చాలా బావుంటది గదా! అందరూ చాలామంది వచ్చి తీసుకున్నారు. 300 తీసుకొచ్చినా గూడా కరెక్ట్‌గా పావుగంటలో అయిపోయినియండి.
భవానీలకే ఇద్దామనేసి అనుకున్నాము. ఇంకా నార్మల్‌గా గిరిప్రదక్షిణ చేసేవాళ్ళు కూడా అందరూ వచ్చి చక్కగా తీసుకున్నారు. తీసుకోకుండా ఎళ్ళిపోతున్నా కూడా స్వీటీ, ప్రదీపు భవానీ, భవానీ అని పిలిచి చక్కగా ఇచ్చారు. చాలా సంతోషం అనిపిచ్చింది. ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికాడే రామ మందిరం ఉంది. అక్కడ టేబుల్ మీద పెట్టామనమాట. చూసారా ఎంతమంది భవానీలు గిరిప్రదక్షిణకొచ్చారో అండి చక్కగా. ఇంక మేము గూడా గిరిప్రదక్షిణ స్టార్ట్ జేయాలి. ముందే ఇవి తీసుకొచ్చాం గదా! ఇవి అందరికీ ఇచ్చిన తర్వాత ఇంకా మేము గూడా గిరిప్రదక్షిణ స్టార్ట్ జేయాలి. నేను, ప్రదీపు, మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ ఐదుగురం అనమాట. ఇంకా చాలామందైతే మనకి కాబూలి శనగలుంటాయి గదా! అవి తీసుకొచ్చి నానబెట్టేసి, తాలింపు వేసి అవి గూడా చిన్న బాక్స్‌లో బౌల్‌లో పెట్టేసి ఇస్తూ ఉంటారు. మేము గూడా అలా చేద్దామనుకున్నాము. కానీ అవి ఎక్కువసేపు నానబెట్టాలి గదా! కనీసం ముందు రోజన్నా నానబెట్టి తెల్లారి ఉడకబెట్టి తాలింపు వేయాలి. ఇంకా టైం లేదు అనేసి ఇంకిట్లా ఫ్రూట్స్ తీసుకొచ్చామనమాట. ఫ్రూటీ. ఆ అమ్మవారి దయ వల్ల ఎట్నో ఏ అడ్డంకం లేకుండా పంచాలని అనుకున్నాము. అందరికిద్దామనుకున్నాము. ఇక్కడ చూసారా వేరే వాళ్ళు చక్కగా భోజనాలు పెడుతున్నారు. ఎంతమందోనండి అసలు. చక్కగా గిరి ప్రదక్షిణ చేసినంత బారికి ఏదో ఒకటి వాళ్ళకి ఆహారం రూపంలో ఇస్తూ ఉంటారు. ఫ్రీయేననమాట ఎవరిచ్చినా అమ్మవారి భక్తులకి ఇస్తున్నారనుకోని ఇస్తూ ఉంటారు. ఇంకా ఇది మా చెల్లి వాళ్ళ ఇల్లు. ఫ్రూట్స్ అవి పంచిన తర్వాత మధ్యాహ్నం అందరికీ భోజనాలు పెడుతున్నారు. ఆహ్, వాళ్ళు చక్కగా లైన్‌లో నిలబడి భోజనాలు చేసి చిన్నగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదైతే మధ్యాహ్నం అనమాట. చాలా సంతోషంగుంది. మేము గూడా గిరిప్రదక్షిణకి బయలుదేరుతున్నామండి. మీకు ఆ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.